ఇక పాకిస్తాన్లో దారుణం జరిగింది. ఇస్లాం కోట్ తార్పార్కర్లో హేమ వెంటి అనే ఇద్దరు హిందూ యువతులు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దినసరి విచారణలో భాగంగా వేధింపులు తట్టుకోలేక బాలికలు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటనలో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, పాకిస్తాన్లోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రత మరియు హక్కులపై ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మైనార్టీల రక్షణ కోసం వాదించరా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిస్తాన్లో మన హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. మైనార్టీ హిందువులు రోజు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే గుండె బద్దలవుతుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మైనార్టీలను, ముఖ్యంగా పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న వేధింపులను చూపించడానికి మీడియా సంస్థలు ఎందుకు పూర్తిగా విస్మరిస్తున్నాయని ప్రశ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారి తనకు చాలా బాధ కలుగుతుందన్నారు. హేమ వెంటీల ఆత్మలకు శాంతి కలగాలని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు పవన్. పాకిస్తాన్లో దారుణం జరిగింది. ఇస్లాం కోట్ తార్పార్కర్లో హేమ వెంటి అనే ఇద్దరు హిందూ యువతులు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దినసరి విచారణలో భాగంగా వేధింపులు తట్టుకోలేక బాలికలు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, పాకిస్తాన్లోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రత మరియు హక్కులపై ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మైనార్టీల రక్షణ కోసం వాదించరా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిస్తాన్లో మన హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.